హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఎన్ఎల్ రావుని. రావు క్రిప్టో తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ఇంటర్లింక్ ల్యాబ్స్లోనే ఒక అప్డేట్ గురించి మాట్లాడదాం. అదేంటంటే వీళ్ళు కొత్తగా వీడియో చేసి, అంటే దేని గురించో కాదు, ఇంటర్లింక్ గురించి వీడియో చేసి మన అనుభవాన్ని వాళ్ళ వెబ్సైట్లో అప్లోడ్ చేస్తే మనకి రివార్డ్స్ ఇస్తారంట. అవి ఏంటంటే ఇదిగోండి, వీడియోస్ టు ఎర్న్ అనే ప్రోగ్రామ్ పెట్టారనమాట. అది సెషన్ 1 స్టార్ట్ అవుతుంది. అంటే $15 వరకు ఇస్తారట. అదేందో చూద్దాం. ఒక్కొక్కటి ఒక తర్వాత ఒకటి మొత్తం చదువుకుందాం. ఇంగ్లీష్లో ఉంది, నేను తెలుగుకి మారుస్తాను మీకోసం, నా కోసం. ఇంటర్లింక్లో ప్రతి ఒక్కరికి వారి అనుభవాన్ని గురించి మాట్లాడడానికి అవకాశం కల్పించే లక్ష్యంతో ఇంటర్లింక్ ల్యాబ్స్ వీడియో టు ఎర్న్ ప్రచారాన్ని నిర్వహిస్తుంది. అంటే ఈ ఇంటర్లింక్ అనే ఈ వెబ్సైట్ గురించి కానీ, ఈ ఇంటర్లింక్ అనే బిజినెస్ గురించి కానీ, ఈ క్రిప్టో కరెన్సీ గురించి కానీ, ఈ ఇంటర్లింక్ అనే ల్యాబ్స్ ఇదేంటి దీని గురించి కానీ అందరూ మాట్లాడుకోవాలని వీళ్ళు ఈ ప్రోగ్రామ్ని అరేంజ్ చేశారనమాట. అంటే ఒక ప్రచారం లాగా, ఒక యార్డ్ లాగా, ఓకేనా, నిర్వహిస్తోంది. ఈ ప్రచారం యొక్క ముఖ్యాంశాల్లో ఒకటి, ఇంటర్లింక్ అన్ని భాషలను అనుసంధానించే సామర్థ్యం, ఏ భాషలోకైనా కంటెంట్ను స్వాగతించడం మరియు విభిన్న ప్లాట్ఫారంలు మరియు నేపథ్యాల నుండి సృష్టికర్తలను ఏకం చేయడం. అంటే మీరు ఏ భాషలో మాట్లాడినా కూడా ఏ భాష వారైనా కూడా తీసుకుంటారంట, ఓకేనా. విభిన్న ప్లాట్ఫామ్ అంటే అంటే ప్లాట్ఫామ్ అంటే తెలుసు కదా, యూట్యూబ్ ఛానల్ కానీ ఏదైనా ఎక్కడి నుంచైనా మాట్లాడినా కూడా తీసుకుంటారని అర్థం. ప్రోత్సహిస్తుంది, సృజనాత్మకత సంఘాలలో కనెక్షన్లను పెంపొందిస్తుంది మరియు బహుమతులు పొందుతుంది. నెక్స్ట్కి వెళ్దాం, ఓకేనా. రెండవది, మా ప్రచారం అందరినీ స్వాగతిస్తోంది. మీరు కోరిలేటెడ్ అంటే యూట్యూబర్ అయినా, ఇన్ఫ్లుయెన్సర్ అయినా, టిక్టాకర్ అయినా సరే, ఎవరైనా సరే, ఓకేనా. కాకుండా మేము ప్రధానంగా మీ వీడియో కంటెంట్ నాణ్యత పైన దృష్టి పెడతాం. అంటే వాళ్ళు ఎవరైనా సరే పర్లేదు, మీరు ఎలాంటి వీడియో ఎట్లా తీసినా పర్లేదు, కేవలం ఆ వీడియో నాణ్యత పైన, ప్రధానంగా కంటెంట్ పైన దృష్టి పెడతారంట. అంటే వాళ్ళు యూట్యూబ్లో చేయని, ఇన్ఫ్లుయెన్సర్గా ఉండని, టిక్టాక్లో చేయని, ఎక్కడ చేయని, ఓకేనా. అంకితభావం ఉంటే మరియు అర్థవంతమైన కంటెంట్ను రూపొందించడానికి కృషి చేయడానికి సిద్ధంగా ఉంటే మీరు ప్రత్యేకంగా నిలబడటానికి నిజమైన అవకాశం ఉంది. అంటే మీరు చిత్తశుద్ధితో, ఏకాగ్రతతో చేయమని చెప్తున్నారు. మీరు ఖచ్చితంగా విజయం సాధిస్తారని చెప్తున్నారు. ముఖ్యమైన మీ ప్రతిభ మరియు అభిరుచి చింతించకండి, ప్రతి ఒక్కరూ ప్రకాశించడానికి తగినంత అవకాశం ఉంది. అంటే ప్రతి ఒక్కరూ ప్రకాశించడానికి అంటే వెలుగులోకి రావడానికి అని అవకాశం ఉందంట. సరే, 3వ పాయింట్ చదువుకుందాం. అది మీ స్థానిక భాషలో ఉండనవసరం లేదు. మీరు ఈ క్రింది భాషలో దేనినైనాను సృష్టించవచ్చు. హిందీలో మాట్లాడవచ్చు, హిందీలో వీడియో చేయవచ్చు, వియత్నం, చైనీస్, ఇండోనేషియన్, కొరియన్ లేదా ఇతరులు అంటే ఇతర భాషల్లోకైనా వీడియో చేయొచ్చు అని, ఓకేనా. నెక్స్ట్ 4 మాట్లాడుకుందాం. నాలుగు, నాలుగుది ఏంటంటే 2 లీడర్ బోర్డ్స్ ఉన్నాయంట, ఓకేనా. ప్రతి భాషకు వారపు మరియు నెలవారీ
లీడర్ బోర్డు కోసం దాని స్వంత టాప్ 10 సృష్టికర్తలు ఉన్నారు. అంటే ప్రతి లీడర్ బోర్డులోనూ 10 మంది టాప్, అంటే 100 మంది ఉన్నారనుకోండి ఒక లీడర్ బోర్డులో, టాప్ 10లో ఉన్న వాళ్ళకి బహుమతులు ఇస్తారని అర్థం. అవి ఎట్లా 2 విధాలుగా చేశారు. 2 అంటే ఒకటి వారము, ఇంకొకటి మంత్లీ. ఓకేనా? ఇదిగోండి వారం. ప్రతి భాషలో టాప్ 10 సృష్టికర్తలు రివార్డు గెలుచుకుంటారు. ఇది వారపుది అనమాట. పాయింట్లు వారానికి ఒకసారి సెట్ చేయబడతాయి. టాప్ 1 వారంలో ఒకటో నంబర్ వాళ్ళకి $100, రెండో నెంబర్ వారికి $80, మూడో నెంబర్ వారికి 3 నుంచి 5 ర్యాంకులు, 3 నుంచి 5 ఉన్న వారికి $50, 6 నుంచి 10 వారికి $20, 11 నుంచి 20లో ఉన్న వారికి ఒక్కొక్కరికి $10 ఇస్తారు. ఓకేనా? ఇది అయిపోయిన తర్వాత దీనిలోనే నెలకు అనమాట. ఇదిగోండి నెలలో అయితే టాప్ 1 మంత్లీలో టాప్ 1లో ఉన్న వారికి $1000, తర్వాత $500, 3 నుంచి 5 వాళ్ళకి $200. ఓకేనా? 6 నుంచి 10లో ఉన్న వారికి $100, 10 నుంచి 15 $20. అంటే అక్కడేమో 20 దాకా ఇచ్చాడు వారాల్లో, నెలల్లో మాత్రం 15 వరకే ఇచ్చాడు. ఓకేనా? 5వ చూద్దాం. హౌ డు సబ్మిట్ మై కంటెంట్స్. అంటే మనం ఎట్లా ఈ కంటెంట్ ని సబ్మిట్ చేయాలి. ఓకేనా? చూద్దాం ఎలా చేయాలో అది కూడా. మీరు వారానికి గరిష్టంగా 3 వీడియోలను మాత్రమే సమర్పించగలరు మరియు ప్రతి వీడియోను ఆ నిర్దిష్ట వారపులోపు ప్రచురించాలి. ఆ వారం గడువు తర్వాత సమర్పించిన లేదా సవరించిన ఎవరైనా వీడియోలు మీరు అదనపు ఫారంలో సమర్పించినప్పటికీ చెల్లనిగా పరిగణించబడతాయి. అంటే వారంలో 3 వీడియోలే చేయాలంట. 3 అప్లోడ్ చేసిన తర్వాత ఇక మళ్ళీ ఆ వారంలో అప్లోడ్ చేయడానికి లేదు. ఒకవేళ మీరు అప్లోడ్ చేసినా అవి చెల్లవు. ఓకేనా? తర్వాత 6వ చదువుకుందాం. 5కి మళ్ళీ వద్దాం. ఎక్కడ మనం ఎలా అప్లోడ్ చేయాలనేది క్లిక్ చేయమన్నాడు. దానికి మళ్ళీ వద్దాం. ఓకేనా? 5వ క్వశ్చన్, అధిక నాణ్యత మరియు చెల్లుబాటు అయ్యే వీడియో కోసం ప్రమాణాలు ఏమిటి? అంటే మనం ఎట్లా చేయాలి, ఏంటి, ఏ ప్రమాణాలు తీసుకోవాలి అని చెప్పి వాళ్ళు కొన్ని రిక్వైర్మెంట్స్ ఇచ్చారు. అవి చూద్దాం. ఇంటర్లింక్ గురించి అధిక నాణ్యత వీడియోలను సృష్టించండి. అధిక నాణ్యత గల వీడియోలు సృష్టించాలంట. మరియు ఆగస్టు 6 నుండి సెప్టెంబర్ 5 వరకు వాటిని అప్లోడ్ చేయండి. అంటే ఆగస్టు 6 నుంచి స్టార్ట్ చేసి, అంటే ఆల్రెడీ ఇప్పుడు ఈరోజు ఎంత తారీఖు? ఈరోజు డేట్ మన వీడియో చేసే సమయానికి 10వ తారీఖు అనమాట. అంటే ఆల్రెడీ ఎప్పటి నుంచో 4 రోజులు 5 రోజుల క్రితమే ఈ అప్డేట్ వచ్చిందని అర్థం. మనం ఇప్పుడు చూసాం. ఓకే, పర్లేదు అనుకున్నాం. ఆగస్టు 6 నుంచి సెప్టెంబర్ 5 వరకు. ఓకేనా? అప్లోడ్ చేయండి. మీ క్యాప్షన్లో మీ ఇంటర్లింక్ ఐడి, అంటే ఆడ మీరు అప్లోడ్ చేసేటప్పుడు ఇంటర్లింక్ ఐడి కూడా ఇవ్వాలి. ఓకేనా? 2 ఇంటర్లింక్ #ITLG అనే #లను చేర్చాలి. అంటే ఇంటర్లింక్ ఐడి #లను చేర్చాలని చేర్చామని నిర్ధారించుకోమంటున్నాడు. వీడియో మరియు పోస్ట్ నిజంగా మీదేనని ధృవీకరించడానికి మేము మీ ఫారంలో అందించిన ఇంటర్లింక్ ఐడిని మీ పోస్ట్ క్యాప్షన్లో రాసి దాన్ని పోల్చి చూస్తాం. అంటే మనం పోస్ట్ చేస్తాం కదా, దానిలో రాసి వాళ్ళు పోస్ట్ చేస్తారు. అంటే వాళ్ళు క్రాస్ చెక్ చేస్తారంట. ఓకేనా? మనదా కాదా అని. ఇప్పుడు వెనక్కి వెళ్ళి 5వది ఒకసారి చూద్దాం. 5వది ఎలా మనం అప్లోడ్ చేయాలి, ఏంటి వీడియో అనేది చూద్దాం. ఇదిగోండి,
ఇక్కడ క్లిక్ చేసి లింక్ ఫ్రమ్ అని ఉంది కదా, అక్కడ క్లిక్ చేద్దాం. ఇలా పేజీ ఓపెన్ అవుతుంది. పేజీలోకి వెళ్ళిన తర్వాత ఇవ్వండి, వీడియో టు ఎర్న్ $15,000 సెషన్ 1 August 6th to September 15th. September 5th. Turn activity in cash in this session. ఎందుకంటే ఇవాళ మన ఈమెయిల్ ఐడి ఇవ్వాలి. ఈమెయిల్ ఐడి, ఈమెయిల్ ఎవర్ అంతే. వాట్ యువర్ ఈమెయిల్ వచ్చేయాలి. తర్వాత ఎవర్ ఇంటర్లింక్ ఐడి ఇంటర్లింక్ ఐడి కూడా ఇవ్వమంటున్నాడు. ఓకేనా. తర్వాత ఏదో ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాడు, చూద్దాం. అది తెలుగులో మార్చి చూద్దాం. ప్రతి ఇంటర్లింక్ ఐడి ఒక ఫారంను మాత్రమే సమర్పించడానికి అనుమతించబడుతుంది. ఒకే ఐడిని ఉపయోగించి బహుళ సమర్పణలు చేస్తే మేము మొదటి సమర్పణకు మాత్రమే పరిశీలిస్తాము. అంటే ఇప్పుడు ఏంటంటే మనం ఇంటర్లింక్ ఒక ఐడి కదా మనకు ఉండేది. మా ఒక ఐడితో ఒకసారే చేయాలి, ఒక భాషలోనే ఒకసారే చేయాలి. 4-5 సార్లు చేసి 4-5 ఐడీలు ఇస్తానంటే కుదరదు. ఒక ఐడి, అది ఫస్ట్ ఏదైతే ఇస్తామో అది మాత్రమే వాళ్ళు చెక్ చేస్తారని చెప్తున్నారు ముందుగానే. ఉదాహరణకి 0 1 2 3 4 అంట. ఇదిగోండి, మీ వీడియోలో మీరు ఉపయోగించే భాష ముందుగానే పెట్టేసుకోండి. అంటే మనకి వియత్నం అనుకో, అక్కడ ఏం మాట్లాడతారో అది. చైనీస్ అయితే చైనీసు, అట్లాగా. భారతీయుడు అయితే హిందీ, ఇతరులు అయితే ఇతరులు. భారతీయుడు అని ఉంది కదా, భారతీయుడు దగ్గర ఇండియన్, ఇతరులు అయితే ఇతరులు. ఓకేనా. మిమ్మల్ని ఎవరు ఆహ్వానించారు చూద్దాం. అది మిమ్మల్ని ఎవరు ఆహ్వానించారు, దయచేసి రెఫరల్ కోడ్ను నమోదు చేయండి. అంటే మనల్ని ఎవరైతే ఆహ్వానించారో వాళ్ళ రెఫరల్ కోడ్ కూడా అక్కడ సబ్మిట్ చేయాలి. ఓకేనా. సమర్పణ పరిమితి యొక్క రసీదు అంట. 1, మీరు వారానికి గరిష్టంగా 3 వీడియోలు సమర్పించవచ్చు. మీరు ఇప్పటికే 3 సమర్పించి ఉంటే మీ మునుపటి సమర్పణలో ఒకదానిని భర్తీ చేయడానికి ఫారంను సవరించడానికి మీరు ఎంచుకోవచ్చు. అంటే ఒకవేళ మనం ఆల్రెడీ 3 అయిపోయినాయి అనుకోండి, ఏమైనా సవరించాలనుకుంటే అవి కూడా మళ్ళీ మార్చుకోవచ్చు అంట. ఓకేనా. దయచేసి మీ ఇంటర్లింక్ ఐడి మరియు ఇంటర్లింక్ యాష్ ITLG అనే హ్యాష్ ట్యాగ్ను మీ క్యాప్షన్లో చేర్చాలని నిర్ధారించుకోండి. వీడియో మరియు పోస్ట్ నిజంగా మీదేనని ధృవీకరించడానికి మేము మీ ఫారంలోని అందించిన ఇంటర్లింక్ ఐడిని పోస్ట్ క్యాప్షన్ వ్రాసి దానితో పోల్చి చూస్తాము. వీడియో లింక్ ఆగస్టు 6 నుంచి సెప్టెంబర్ 5 లోపు, సెప్టెంబర్ 5, 2020 వరకు కోసం మాత్రమే. నెక్స్ట్. అదే అక్కడ వచ్చాం కదా. వీడియో లింక్ 1 ఆగస్టు 6 నుండి సెప్టెంబర్ 5, 2025 వరకు ఉన్న వీడియోలకు మాత్రమే. మీ మొదటి వీడియో సమర్పణకు లింకును అతికించండి. అంటే మనం ఫస్ట్ వీడియో ఇంటర్లింక్ గురించి రెడీ చేస్తాం కదా, అది ఈ బాక్స్లో, అది చైన్ లింక్ ఉంది కదా, ఆ లింక్లో ఫస్ట్ చేయాలి, రెండోది చేయాలి, మూడోది చేయాలి. తర్వాత సైన్ అప్ చేసేయాలి. ఓకేనా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. డిస్క్రిప్షన్లో నా ఇంటర్లింక్ ఐడి ఇస్తాను, దాని ద్వారా ఇన్స్టాల్ చేసుకొని ఓకేనా ఇంటర్లింక్ కాయిన్స్ మైన్ చేయండి. ఓకేనా. ఏదైనా డౌట్ ఉంటే కాల్ చేయడానికి నా నంబర్ కూడా ఇస్తాను, కాల్ చేయండి. ఉంటా. బాయ్. జై హింద్.